అయ్యయ్యో గురూజీ, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇలాంటివన్నీ మాలాంటి పేదవాళ్లు చేయకూడదంటే వీడు వినడం లేదు. అయినా వీడు ఏం తప్పు చేశాడని ఇక్కడున్న పిల్లలు చదువు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటే వీడు ఒకేసారి విని నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తివంతంగా నేను వీణ్ణి మారుస్తాను. ఇదోకేనా? అయినా వీడు ఏం తప్పు చేశాడని ఇక్కడున్న పిల్లలు చదువు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటే వీడు ఒకేసారి విని నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తివంతంగా నేను వీణ్ణి మారుస్తాను. సూపర్గా వచ్చింది. బయటికి రండి. డన్. అలా ఐడి వాయిస్ తీసి ఆ తర్వాత అవుట్ తీద్దాం. ఓకే. దుమ్ము దులిపి పారేశారు సార్. వదిలితే మొత్తం మాట్లాడేసేలా ఉన్నారు. అదంతా సరే గానీ మల్టిపుల్ వాయిసెస్ ఏమైనా మాట్లాడాలా ఏంటి? ఇంతకు ముందు చేసింది క్లిక్ అవ్వలేదు. చూడండి, మల్టిపుల్ వాయిస్ మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అది రీతు ఇప్పటికి 10-15 సార్లు ఫోన్ చేసింది. అయ్యో, నేను చూసుకోలేదు. ఉదయాన్నే తను పికప్ చేసుకుంటానని చెప్పాను. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏ సంజు, ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. సారీ, నిన్న రాత్రి నేను స్టూడియోకి రాలేకపోయాను. సో ఉదయం కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడే ఫినిష్ చేసుకుని బయలుదేరుతున్నా. మాక్సిమం ఒక 1 hour త్వరగా వచ్చేస్తాను. నేను విషయం చెప్పాలి. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయింది. నేను ఫ్రీ అవడానికి మధ్యాహ్నం అవుతుంది అనుకుంటాను. మధ్యాహ్నమా? ఏమైంది? చెప్తాను. మా కాలేజీలో ఎక్స్ ప్రొఫెసర్ నన్ను అర్జెంటుగా కలవాలని కాల్ చేశారు. మీటింగ్ అవ్వగానే వచ్చేస్తానే. ఎప్పట్లాగే నువ్వు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నావు. సరే వెళ్ళిరా, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకేరా, బాయ్, లవ్ యూ. సరే. అది సరే, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? నేను ఎలాగో మధ్యాహ్నం బయలుదేరతాను. మధ్యాహ్నమా? కరెక్ట్ టైం చెప్పు. 2 o'clock లేదా 3 o'clock వెళ్తాననుకుంటాను. ఓహో, అయితే నువ్వు బయలుదేరు. ఆలోగా నేను తిరిగి రాలేను. సరే సరే, నీ ఇష్టం. కానీ ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటే? చెప్పాను కదా, మా కాలేజ్ ప్రొఫెసర్ని కలవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత నీకు తెలుసుగా, వాడి ప్లానింగ్ ఎవ్వరికీ తెలీదు. బాయ్. ఓకే రీతు, బాయ్. నేను కరెక్ట్గా టైం చెప్పలేను సార్. ఇప్పుడు 8 గంటల తరువాత రావడం అనేది చాలా తక్కువ సార్. ఎప్పుడైనా ఆయన రావడం లేట్ అయితే నాకు గాని పాప గాని ఫోన్ చేస్తారు. ఐ సీ. డాక్టర్ గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అక్కడ ఎనీ ఆఫీస్ స్టూడెంట్స్, పేషెంట్స్ అలా ఎవరైనా? కొంచెం ఆలోచించి చూడండి. దేవరాజు గారికి శత్రువులుండే అవకాశం లేదు సార్. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎవరి మీద కోపడిన ఆనవాళ్లు లేవు. నువ్వెవరు? నేను తన బ్రదర్ని. ఆయన గురించి అన్ని విషయాలు నీకు తెలుసా? తెలీదుగా? తెలిసిన వాళ్ళు చెప్తారు. అడిగినప్పుడు సమాధానం చెప్పు. సారీ సార్. కమాన్, ఆలోచించి చెప్పండి. ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, తను చెప్పింది నిజమే. నాకు తెలిసి అవకాశమే లేదు. అమీర్ సార్, డాక్టర్ ఫోన్ వెంటనే లొకేట్ చేయి. కాంటాక్ట్ సైవోసెల్ ఇమీడియట్లీ. ఓకే సార్. అండ్ జార్జ్ సార్, డాక్టర్ గారి 1 week కాదు 2 weeks కంప్లీట్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఎస్ సార్.
తనెవరు? ఆంటీ, నేను డాక్టర్ గారి పాత స్టూడెంట్ని. సార్ నాకు కాల్ చేసి అర్జెంటుగా కలవాలన్నారు. ఏంటి ప్రాబ్లం? నీ పేరేమిటి? రితు. డాక్టర్ నిన్ను ఎప్పుడు కలవాలన్నారు? ఎందుకు కలవాలో చెప్పారా? లేదు సార్. సార్ రాత్రి ఆయన నా ఫోన్కి మెసేజ్ పంపారు, కానీ ఆ మెసేజ్ని నేను మార్నింగే చూశాను. ఆ తర్వాత ఆయనకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని ఉంది. రాత్రి అంటున్నావు? వాట్ టైం వాస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? ఒక్క నిమిషం చూస్తాను. సార్ ఆయన 11:44కి పంపారు. సార్ ప్లీజ్, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నిన్న ఈవినింగ్ నుంచి డాక్టర్ దేవరాజ్ మిస్సింగ్. ఆ తర్వాత జరిగిన ఒకే ఒక సంఘటన ఏమిటంటే నీకొచ్చిన ఈ మెసేజ్ మాత్రమే. ముందు కూర్చో. అన్నట్టు నువ్వు డాక్టర్ స్టూడెంట్ అని చెప్పావు కదా, ఎంతకాలం అయింది పాస్ అవుట్ అయి? ఈ మధ్యలో ఏదో ఒక విషయం కోసం నువ్వు ఆయన కాంటాక్ట్ చేసావా, లేక ఆయన నిన్ను కాంటాక్ట్ చేశారా? లేదు సార్, నేను పోయిన సంవత్సరమే పాస్ అవుట్ అయ్యాను. ఆ తర్వాత నేను సార్ని కలవలేదు. మా మధ్య అసలు కాంటాక్టే లేదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను హౌస్ సర్జన్ చేస్తున్నాను సార్, హై రేంజ్ హాస్పిటల్లో. ఐ సీ. మరి డాక్టర్ ఎందుకు నిన్ను కలవాలన్నారు? నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్. డాక్టర్ ఈ రితు గురించి ఏమైనా చెప్పారా? లేదు సార్, నేను తనని చూడడం ఇదే మొదటిసారి. ఎనీవేస్, నాకు డాక్టర్ 2 ఫొటోస్ కావాలి. ఒకటి క్లోజ్, ఇంకొకటి ఫుల్ సైజ్. డాక్టర్ కాలేజీలో ఎలా ఉండేవారు? ఐ మీన్, హౌ వాస్ హీ విత్ ద స్టూడెంట్స్? సార్కి అందరి స్టూడెంట్స్ ఇష్టమే, అలాగే స్టూడెంట్స్కి కూడా ఆయన అంటే ఇష్టమే. నువ్వు కాలేజీలో చదువుతున్న టైంలో ఈ డాక్టర్ మ్యాటర్లో ఏవైనా సమస్యలు, గొడవ లాంటివి జరిగాయా? దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. లేదు సార్. యూ షూర్? ఎస్. ఓకే, లివ్ ఇట్. బట్ if in case anything new happen, you have to report immediately. You can collect my number. సరే. మీ ఇల్లు ఎక్కడుంది? గాంధీనగర్ సార్. నేను నా ఫ్రెండ్ కలిసి ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఓకే దెన్, నువ్వు నీ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఇలా చూడు రితు, దయచేసి ఆ విషయాన్ని వదిలే. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే విషయాన్ని తలుచుకొని టెన్షన్ పడకు, డే అంతా స్పాయిల్ అవుతుంది. ఇలా చూడు, ఆ వ్యక్తి నీకు మెసేజ్ పంపాడు, కలవాలన్నాడు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతా ఓకే, కానీ అతను ఎందుకు మెసేజ్ చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, అవేమీ మనకు తెలియవుగా. ఇలా తెలియని విషయం గురించి తలుచుకొని టెన్షన్ పడి టైం వేస్ట్ చేయకు. అయినా నువ్వు ఏ తప్పు చేయలేదుగా, అందుకే పోలీస్ ఎంక్వైరీ అన్నారని నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. నాకు పోలీసులు, విచారణ ఇవేవి పెద్దగా అలవాట్లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, మా సార్ నిన్న సాయంత్రం నుంచి మిస్సింగ్ అంటున్నారు. మరి నిన్న రాత్రి నాకెలా మెసేజ్ పంపారు? షో, నాకు పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. అంటే ఏంటి, రోజంతా నువ్వు దీన్నే తలుచుకుంటూ ఉంటావా? సంజు, ఇలా చూడు, నువ్వు నా పరిస్థితిలో ఉండి ఆలోచించు. ఈ సిచ్యుయేషన్ నీకేర్పడితే, లేక నీకు ఒక చెల్లుండి తనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఇలాగ మాట్లాడతావా? ఇలా చూడు, నాకు అక్క చెల్లెలు ఎవరూ లేరు. అలా ఉన్నా కూడా అతని మిస్సింగ్కి నాకు ఏ సంబంధం లేదు. అయినా తెలియని విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడ్డానికి నేనేమి నీలాగా పిచ్చోన్ని కాదు. ఓ పని చేద్దాం, నువ్వు నాతో రా. ఇక్కడి నుంచి మనం ఒక మంచి సినిమాకి వెళ్దాం. అప్పుడు నీ భయం, టెన్షన్ అన్నీ పోతాయి, కొంచెం కూల్ అవుతావు. పద, లే.